కర్తవ్య భవన్ మనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సెంట్రల్ విస్టా ఎస్టాబ్లిష్మెంట్లో భాగంగా రీకన్స్ట్రక్షన్లో భాగంగా ఏదైతే మనకి పార్లమెంట్ భవన్ ఉందో దాని యొక్క సెంట్రల్ విస్టా రీకన్స్ట్రక్షన్ ప్రాసెస్లో మనకి సెంట్రలైజ్డ్ ఒక ఇంటిగ్రేటెడ్ సెక్రటరియేట్ ఉండాలి, పార్లమెంటరీ సెక్రటరియేట్ ఉండాలి అని చెప్పేసి కర్తవ్య భవన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ సెంట్రల్ విస్టా రీకన్స్ట్రక్షన్లో ప్రాసెస్లోనే ఈ కర్తవ్య భవన్ ఏదైతే ఉందో సెంట్రల్ సెక్రటరియేట్ అంటారు. ఓకే, మనకి ఇప్పుడు స్టేట్ సెక్రటరియేట్ ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఇది సెంట్రల్ సెక్రటరియేట్ అనమాట. సో దానికి సంబంధించినటువంటి మొదటి భవనాన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో దాని యొక్క మోడల్ అనమాట. సో మొత్తం దీంట్లో 3 ఉంటాయి ఈ సెంట్రల్ ఏదైతే విస్టా ప్లాన్లో. సో దీంట్లో కర్తవ్య భవన్లో మొదటి భవన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఓకే, దానికి సంబంధించిన డీటెయిల్ చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆగస్టు 7న ఇనాగ్రేట్ చేయనున్నారు. ఓకే, సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్లాన్ ఏదైతే ఉందో దాంట్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కామన్ సెంట్రల్ సెక్రటరియేట్ ఇది. సో కామన్ సెంట్రల్ సెక్రటరియేట్ ఉండాలి అని చెప్పేసి నిర్మిస్తున్నారు. దాంట్లో మల్టిపుల్ మినిస్ట్రీస్ అన్నీ కూడా ఒకే దగ్గర, అంటే బేసిక్గా ఇంతకుముందు ఎలా ఉండే అంటే సెక్రటరియేట్స్ సంబంధించి ఒక్కొక్క డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి సెక్రటరియేట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉండడం వల్ల కోఆర్డినేషన్కి ఇబ్బంది అవుతుండే. సో ఇంటిగ్రేటెడ్గా ఏ విధంగా ఉండాలన్న ఉద్దేశంతో దీన్ని నిర్మించడం జరిగింది. సో రీప్లేస్ అవుట్డేటెడ్ స్ట్రక్చర్ లైక్ శాస్త్రి, ఉద్యోగ్, నిర్మాణ్, కృషి భవన్స్ ఇవి ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని తీసి ఒకే భవన్ని నిర్మించుతున్నారు. సో దీంట్లో భాగంగా కర్తవ్య భవన్ నెంబర్ 3 మొట్టమొదటిసారిగా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో దాంట్లో ఏ మినిస్ట్రీస్ ఉంటాయనేది కూడా ఇంపార్టెంట్. మనకి హోమ్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్, పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాసెస్, ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజరీకి సంబంధించిన మేజర్ మినిస్ట్రీస్ అన్నీ ఇందులోనే ఉండడం జరిగింది. ఏది మనకి కర్తవ్య భవన్ 03. సో దాన్ని మొట్టమొదటిసారిగా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అంటే మొత్తం ఈ సెంట్రల్ సెక్రటరియేట్లో భాగంగా 3 బిల్డింగ్స్ని నిర్మిస్తున్నారు. దాంట్లో మొట్టమొదటిది 03 ఏది మనకి 3వ భవన్ కర్తవ్య భవన్ 3 ఏదైతే ఉందో దాన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.